ఉప ముఖ్యమంత్రి పవన్ కుడి భుజానికి సంబంధించి రొటేటర్ కఫ్ ఇంజురీకి డాక్టర్లు సర్జరీ చేశారు. 3.5 గంటల పాటు సర్జరీ సాగింది. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో సర్జరీ చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకున్నారు. గోపాలపురం నియోజకవర్గం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి, మండల అధ్యక్షులు మూర్తి, ఇతర నాయకులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పవన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేశారు. జనసేన నేతల ప్రత్యేక పూజలపై మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలంటూ కూడా జనసేన మహిళా నేత దిరిసిన ఫాతిమారాణి ఆధ్వర్యంలో అయితే ప్రత్యేక ప్రార్థనలు పూజలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మహిళా నేత ఉన్నారు. చెప్పండి మేడం, ముఖ్యంగా జనసేన అధినేత కోలుకోవాలని ప్రార్థన చేయడానికి ముఖ్య ఉద్దేశం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. అయితే వారికి పూర్తి ఆరోగ్యంతో మెరుగుపడాలని, కోలుకోవాలని మేము కోరుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన అత్యంత మహోన్నతమైనటువంటి ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా అర్చనలు మరియు అభిషేకం నిర్వహించాం. మా గోపాలపురం నియోజకవర్గం తరపు నుండి మేమందరం కూడా ఇక్కడ చేరి వారికి ఆరోగ్యం మరింత కోలుకోవాలని కోరుకుంటూ ఆ స్వామిని వేడుకున్నాం. కేవలం మేము ఆలయంలో మాత్రమే కాకుండా చర్చిలోని యేసు ప్రభు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించాం. అంతేకాకుండా మసీదుల్లోని అల్లాని కూడా మనస్ఫూర్తిగా మేము వేడుకున్నాం. కోట్లాది మంది ప్రజలు కుల మతాలకు అతీతంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి దీవెనలు మరియు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వారి దీవెనలు, వారి ప్రార్థనలే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కవచం. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకు కోలుకొని రావాలని, మరింత ఉత్సాహంలో ప్రజాక్షేత్రంలో పాల్గొంటూ మళ్ళీ సింహంలా గర్జించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ద్వారకా తిరుమల మండల నేతకుండా చెప్పండి, అసలు ముఖ్యంగా ఈ టెంపుల్కి సంబంధించి ఏ అభివృద్ధి జరిగింది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుడి భుజం, అలాగే ఇప్పుడే తెలిసినటువంటి ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స జరగాలని డాక్టర్లు సూచించారు. ఆ యొక్క ఏదైతే వైద్యం ఉందో అదంతా కూడా విజయవంతంగా పూర్తి కావాలని ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం ఐఎస్ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన యొక్క ఇష్టమైన దైవంగా భావించే పవన్ కళ్యాణ్ గారి యొక్క టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆలయంలో ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయటం జరిగిందో, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కింద నుంచి దేవాలయానికి ఏర్పాటు చేసినటువంటి రోడ్డు కానివ్వండి, అలాగే దేవాలయానికి సంబంధించినటువంటి భూమిని కూడా ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాలు, ఈ గ్రామాల్లోకి రోడ్డు వసతులు కానివ్వండి, అలాగే డ్రైనేజీ వ్యవస్థలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు జరగకుండా ఉన్నటువంటి ప్రదేశానికి ఆయన ఇక్కడికి రావటం, ఈ యొక్క గ్రామాల్లో ప్రతి రోడ్డు వేయటం, అలాగే ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కొత్తగా ఇక్కడే మన పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయటం, ఆయన సమక్షంలో ఓపెన్ చేయటం జరిగింది. ఎంతటి గొప్ప నాయకుడు ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా కోరుకుంటున్నారు. అటువంటి నాయకుడు మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనవాలని మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. చూడొచ్చు, అంటే గోపాలపురం నియోజకవర్గ జన సైనికులందరూ ఒకటే కోరే పరిస్థితులు అయితే ఉన్నాయి. తమ అధినేత త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలో గర్జించే విధంగా త్వరగా రావాలని చెప్పి ప్రత్యేక ప్రార్థనలు పూజలు చేసే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.